ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ప్రతి పౌరుడు మే 13న జరగనున్న ఎన్నికలో బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటుకు నోటు రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఓటు విలువలు తెలుసుకో, దేశ భవిత మార్చుకో పేరిట ఓటింగ్ శాతాన్ని పెంచే అవగాహన కార్యక్రమాన్ని ఈసీఐఎల్లో నిర్వహించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంతమైనటువంటి కీలకం. ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఈ ఓటు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను, ప్రాథమిక హక్కుల్ని, అదేవిధంగా లేకుంటే సంక్షేమ పథకాలని లబ్ధిదారులకు చేకూర్చే విధంగా చట్టసభల్లో మంచి నేతలను ఎన్నుకొని ప్రజా సమస్యల్ని అక్కడ ప్రస్తావించి పరిష్కరించే దిశగా ఈ ఎన్నికలు ఉపయోగపడాలని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఈరోజు మేడ్చల్ జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. ప్రధానంగా మే 13వ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంటు 18వ లోక్సభ సంబంధించిన ఎన్నికలు అత్యంత బాధ్యతగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు అభివృద్ధికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. సో ప్రధానంగా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఈరోజు దేశ భవిత, అదేవిధంగా దేశం యొక్క కీర్తి పూర్తిగా హరించబడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 75 సంవత్సరాలు గడిచినటువంటి భారతదేశ స్వాతంత్రంలో ఇప్పటికీ పేదలు అనేక ఆకలి మంటలతోని అలమటిస్తున్నారు. చాలా వరకు ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం మర్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఎన్నికలుగా మేము అభివర్ణిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు యువత, అదేవిధంగా పౌరులంతా కూడా మే 13ని సెలవు దినంగా కాకుండా అది బాధ్యతమైనటువంటి దినం, ఆ దేశ ప్రగతిని మార్చేటటువంటి దినం, లేకుంటే భవిష్యత్తుకి నాంది పలికేటువంటి దినంగా పరిగణించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోవాలని చెప్పి మేము ఏఐవైఎఫ్గా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటుకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేయాలి. ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఈరోజు పాలకుల యొక్క విధానాలు కూడా ఓటు ద్వారా ప్రశ్నించేటటువంటి హక్కును మనకు ఈరోజు భారతదేశంలో మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు. కాబట్టి అట్లాంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే ఓటు అత్యంతమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కు. కాబట్టి మీరందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని దేశ భవితను, దేశ ప్రగతిని మలుచుకునే విధంగా ఓటుకు నోటు కాకుండా ఓటు మార్పుకు దిశగా నాంది పలకాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.